వచ్చానండి. వచ్చారా? వచ్చేసి ఓకే. 1 వీక్ అయిపోయింది. అలా కాదు. అంటే మీరు బిగ్ బాస్‌లో నుంచి వచ్చిన తర్వాత అదే మైండ్ సెట్‌లో ఉన్నారన్నారు కదా! మైండ్ సెట్ నుంచి బయటకొచ్చారా? యెస్ అండి. బయటకొచ్చేసా బిగ్ బాస్ నుంచి కంప్లీట్‌గా. యాహ్! ఎప్పుడైతే ఆ సిట్యుయేషన్ జరిగిందో అంటే బిగ్ బాస్ తర్వాత విన్నర్ అయిన తర్వాత బయట సిట్యుయేషన్స్ అన్నీ మీరు చూసారు కదా! కార్ గ్లాస్ బ్రేక్ చేయడం ఇలాంటి సిట్యుయేషన్స్ మీ రియాక్షన్ కోసం చాలా మంది వెయిట్ చేశారు. అసలు ఆ సిట్యుయేషన్ గురించి ఏం చెప్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా చేయడమే రాంగ్. ఇంకోటేంటంటే వేరే వాళ్ళు కార్‌కి బ్రేక్ చేసిన తర్వాత అక్కడ ఇది శోభా శెట్టి కార్‌ని ఇలా చేశారు, ఇలా సఫర్ అవుతున్నారు అనేసి ఇన్‌స్టాలో పెట్టడం వల్ల బెంగుళూరులో ఉన్న నా ఫ్యామిలీ చూసి నైట్‌కి నైట్ కాల్ చేసి వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారండి. మీరు ఈజీగా చేసేస్తున్నారు. అదే ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది. మా ఇంట్లో కూడా పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. వీఆర్ రెస్పెక్ట్ ఒకవేళ మీరు మాకు అభిమానం చూపిస్తే నిజంగా వీఆర్ గ్రేట్ఫుల్ అండి. అంతకన్నా ఎక్కువ మాకేం వద్దు. నిజంగా మేము కూడా అంతే అభిమానిస్తాము మిమ్మల్ని. కానీ లోపల జరిగింది మీరు ఇంకా బయటికొచ్చిన తర్వాత దాన్ని రివెంజ్‌గా పెట్టుకొని ఒకరిని టార్గెట్ చేసి కొట్టడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అండి. ప్లీజ్ ఎవరైతే చేశారో మీకే చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. మాకంటూ ఫ్యామిలీ ఉంది. మనం మాత్రమే కాదు ఫ్యామిలీ కూడా సఫర్ అవుతారు. ఏది చేసినా సరే చూసుకొని చేయండి. బికాజ్ ఇంట్లో ఏదైతే జరిగిందో ఇంట్లో వరకు మాత్రమే. బయటికొచ్చిన తర్వాత మేమందరూ చాలా బాగున్నాం. అక్కడ మీరు ఏదైతే చూస్తారో కొన్ని ఫైట్స్ అవన్నీ ఓన్లీ అక్కడి వరకే. బయటకొచ్చిన తర్వాత మేమందరూ చాలా బాగున్నాం. ప్లీజ్ అది అర్థం చేసుకోండి. నెక్స్ట్ టైం ఎవరికి ఇలా చేయకండి అంతే. నాకు తెలిసి ఈసారి కంటెస్టెంట్స్ బయటికి వచ్చేటప్పుడు కార్లో కాదు లారీలలో వద్దాం బయటికి. అది బెస్ట్ అనిపిస్తుంది. శోభ గారు అంటే ఇప్పుడు బిగ్ బాస్ నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ కూడా ఆ ఛాన్స్ ఈ ఛాన్స్ వచ్చిందని చాలా చెప్పారు. అండ్ మీరు వచ్చేసి కూడా 1 వీక్ అవుతుంది. మీకు అలాంటి ఆపర్చునిటీ ఏదైనా వచ్చిందా? యెస్ ఆపర్చునిటీస్ అయితే వస్తుందండి. ఇంకా నేను కొంచెం చూసిగా సెలెక్ట్ చేసుకుంటున్నాను. యెస్ డెఫినెట్లీ నాకు కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తుంది. హీరోయిన్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ప్రస్తుతానికి సీరియల్ లైఫ్ ఇచ్చింది నాకు అండ్ ఇంకా ముందు కూడా అంతే సీరియలే చేస్తాను. సో త్వరలో రివీల్ చేస్తా ఏం చేయబోతున్నాను. అదే చెప్తా. శోభ గారు శారీ బాగుందండి. ఎవరు చెప్పారండి? థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సోయల్కి సపోర్ట్ చేయడానికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సోయల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ శోభ. బట్ పర్సనల్గా సోయల్ నాకు అంత ఫ్రెండ్ కాదు. కానీ ఐ నో అంటే ప్రతి ఒక్కరు తీసిన అందరు ఫ్రెండ్స్ అని చెప్పి అడిగి రాళ్ళు చెప్పి ప్రౌడ్గా చెప్తున్నా. సో ప్రతి దానికి కూడా అంతే ఐదర్ సాంగ్ ఉండొచ్చు, ఒక సీరియల్ ఉండొచ్చు, ఒక సీన్ ఉండొచ్చు, చాలా ఎఫర్ట్స్ పెడతారు చాలా మంచిగా. ప్రాబబ్లీ ఆ ఎఫర్ట్స్ ఇక్కడ దాకా తీసుకొచ్చింది. సో హార్ట్లీ కంగ్రాట్స్, యువర్ డిజర్వ్. ఇంతే కాదు ఇంకా చాలా చాలా సక్సెస్ రావాలి అనేసి మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. సో మచ్. అండ్ అఫ్రోజ్ గారు థ్యాంక్ యూ సో మచ్. నాకు జస్ట్ మొన్ననే ఇన్ఫార్మ్ చేశారు ఇలా ఇంకొక సాంగ్ చేశాను సోయల్ తోటి మీరు రావాలి అనేసి. జస్ట్ గమ్మత్ సాంగ్ నేను ఇంకా చూడలేదు. బట్ డెఫినెట్లీ చూస్తాను. ఇది కూడా ఆగు మాట్లాడు. లేదు నిజం చెప్తాను. బట్ నిజంగా ఆ టీజర్ మాత్రం జస్ట్ చూశాను చాలా బాగుంది. 100% అక్కడ ఉండేది ఎవరు సోయల్ హైపర్ యాక్టివ్. అక్కడ ఉంటే చూడాల్సిన అవసరం లేదు ఎలా ఉంటుంది అనేసి ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంతే చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను సాంగ్ గురించి. థ్యాంక్ యూ. వద్దు నా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను సాంగ్ గురించి 100%. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్రోజ్ గారు కంగ్రాట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు.